శ్రీరాముడు మాధవి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాధవి విజయనగరంలోని రామనారాయణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పుడు లైవ్లో చూద్దాం. Ram
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంస మహాపాతక నాశనం అన్నారు. ఇంతవరకు కనిపించలేనటువంటి విల్లు, ధనస్సు, అంబులి పొద అమ్మ వెళ్ళేసరికి ఒక్కసారి అన్నీ శుద్ధి చేసుకుంది. పతిని ఎలా చూపించాలో సతీకి తెలుసు గనకే లోకంలో సతీపతులు ఎలా ఉండాలో చాటి చెప్పడానికి తానై మానవుడై వచ్చి శోభాయమానంగా ధర్మం, సత్యం అనే పదాలను పట్టుకొని, ఆచరణని పట్టుకొని నడిపినటువంటి రామచంద్ర ప్రభువుకి విల్లు ఒక పక్క, ధనస్సు ఒక పక్క, సీతమ్మ ఒక పక్క, లక్ష్మణుడు పక్క, ఆంజనేయ స్వామి దాసుడై బంటు రీతి కొలువు అన్నట్లుగా తనై ఉండేటువంటి స్థితిలో మహాసంకల్పానికి వైఖానస సాంప్రదాయ ప్రకారం చెప్తూ ఉంటే, మధ్వ సాంప్రదాయంలో మూలరాముణ్ణి దర్శించినప్పుడు రాఘవేంద్ర స్వామి అనుభూతి ఎలా పొందుంటాడా అన్నట్లు ఒకసారి ఆ అనుభూతిని పొందుతున్న పివిఆర్కే ప్రసాద్ గారు, పరిపూర్ణానంద స్వామీజీ కూర్చొని ఆ జరిగే కార్యక్రమాన్ని ఆద్యంతం అనుభవించి మురళీ గారిని పిలిపించేదో పంచుకున్న శుభగడియలు. నరసింహం నారాయణన్ నరసింహమూర్తి గారు ఒక రెండు కళ్యాణాలైనా చూసి ఉన్న సంతోషమై ఉండేదే అని ఒక్కసారి పిబరే రామరసం పాడుతున్నప్పుడు నేను ఆయన్ని చూడలేకపోయినా ధర్మచలమాజీ గారి దగ్గర నుంచి, నరసింహమూర్తి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ గుర్తుకొస్తుంటే, వాళ్ళు చేసిన పుణ్యం ఈరోజు బిడ్డలై ఇక్కడ కూర్చుంటే, నాన్న నీ హృదయ సంకల్పంలో సగం వరకు వచ్చి ఆగిపోయిన రామనారాయణాన్ని పిల్లలైన మాకేమీ తెలియలేకపోతే తాతగారు దివ్య కటాక్షం చేత నాన్న నీ ఆశీస్సులతో మీరు నడిచే మార్గం కానీ, ఆలోచన సరళి కానీ, ప్రణాళికాయుతంగా మార్గం కానీ, చుట్టుపక్కల దేవాలయాల్లో రామక్షేత్రాలు నిర్మాణం చేసుకుంటే విగ్రహాలు ఇచ్చే స్థితిలో కానీ, విద్య లేని వాళ్ళకి విద్య పెట్టేటువంటి స్థితిలో కానీ, నాన్న ఇవన్నీ మాకు నేర్పి నువ్వు చేరాల్సిన రామక్షేత్రానికి చేరిపోయావు అని నరసింహమూర్తి గారి గురించి ఒక్కసారి తలుచుకునే బిడ్డలు, తాతగారి గురించి తలుచుకునే బిడ్డలు వీటికే మహాసంకల్పంలో ఒక మాట చెప్తారు. దశపూర్వేష దశాపరేష మద్వంశానాం, ఇటు 10 తరాలు అటు 10 తరాలు తరించాలి. ఒక కళ్యాణం చూస్తే తరిస్తాం, చేయిస్తే ఇక ఉత్కృష్టం. చేయించేటువంటి కర్త ఆద్యంతం అనుభవంతో చేస్తూ ఉంటే చూసేటువంటి శ్రోత కానీ, భక్తుడు కానీ అంతే ఫలితం రామచంద్ర ప్రభు ఇస్తాడు. కనుకనే శంఖం ఎప్పుడు పట్టాలో, చక్రం ఎటు పట్టాలో తెలియక వామాంక స్థిత భద్రాచలంలో రామచంద్ర ప్రభు ఆర్తత్రాణ పరాయణుడై వచ్చేసాడు. ఎంతమందికి ఉద్ధరించాడు. మూలరాముడుగా రాఘవేంద్ర స్వామి అనుభవించారు. నారాయణ క్షేత్రంలో రామనారాయణ మూర్తిగా ఆయన దర్శనమిస్తున్నారు. ఈ సమయంలో మహాసంకల్పాన్ని వినండి. అందుకే బయట ఉండేటువంటి దర్శనాన్ని అంతటని సాయిరామ్ గారు ఒక్కసారి ఆపండి. ఇది ఒకరితో పంచిపెట్టేది కాదు, అందరూ అనుభవించాలి. ఒక ధర్మకార్యం చేస్తే చేసేటువంటి అర్హత, యోగ్యత, శక్తి ఎన్సిఎస్ గ్రూపుకు ఉండొచ్చుగాక, కానీ నాన్నగారు ఒక మాట చెప్పారండి అని పిల్లలు చెబుతారు. నాన్న, ధర్మకార్యం చేసే శక్తి మనకు ఉన్న 10 మందితో కలిసి చేసుకొని వెళ్ళడంలో శోభ ఉంటుంది, అది వాళ్ళకి మార్గదర్శకత్వం ఉంటుంది అని నాన్నగారు మాట గుర్తుకు రావాలి. ఆ సంకల్పంలో మహాసంకల్పాన్ని కలిపి ఆ సీతారామ లక్ష్మణ సమేతుడై హనుమ ఉంటున్న కొలువులో పరిపూర్ణానంద స్వామీజీ అలా ఆలోచనలో రమిస్తూ ఉండేటువంటి స్థితిలో సామవేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా నిజమే కదా, ఎన్నో కళ్యాణాలు చూస్తాం, ఇలాంటి కళ్యాణం ఎక్కడ చూడగలం, మనకు ఆ అర్హత, యోగ్యత, ఎప్పుడు చేసుకున్న పుణ్యమో అని ఒక పక్క వారు. మీరు బయట గమనించండి, ఒక సెల్ ఫోన్ మోగడం కానీ, భక్తుల్లో ఒక ఈ సెల్ ఫోన్తో ధ్యాస కానీ లేకుండా నిశ్శబ్దమైన వాతావరణంలో రామనారాయణ క్షేత్రం ఎప్పుడైనా మనం చూసామేలాగా కోలాటంగా, కోలాహలంగా మాట్లాడుకునేవాళ్ళు, తింటూ మాట్లాడేవాళ్ళు, తాగుతూ మాట్లాడేవాళ్ళు, శీతల పానీయం తీసుకుంటూ మాట్లాడేవాళ్ళు ఇలా కనిపిస్తారు. కానీ వాళ్ళు అందరి కళ్ళల్లో ఆద్యంతం మంగళసూత్రధారణ చూడాలనే ఆశ కనుకే ఆ నిల్చున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, చేతులు సరిగా లేని వాళ్ళు, కాళ్ళు సరిగా లేని వాళ్ళు ప్రేమతో, ఆర్తితో కనిపించాలి, రాముడు చూడాలి చూడాలి అనే ఆశ చూస్తున్నారు కదా. ఈ ఆశలన్నీ పోతపోసినటువంటి స్వరూపమై ఆ రూపం కూడా ఇంతకు ముందున్న రాముడికి, ఇప్పుడున్న రాముడికి ఆ ముఖంలో వచస్సు కానీ, అమ్మవారు వెళ్ళిన తర్వాత కళలు కానీ అతిలో పదార్థంగా కాకుండా యథార్థాన్ని గ్రహిస్తే ఎన్ని శోభలు కనిపిస్తాయో. కనిపించే శోభలలోంచి శుభమైనటువంటి మహాసంకల్పాన్ని ఆచార్య స్వాములు విన్నపం చేయండి. అందరూ కూడా చెప్పండి. మంగళం
మంగళం కోసలేంద్రాయ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ శ్రీ భగవదాజ్ఞేయ భగవత్కైంకర్యార్థం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణో ఆజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ అహోబిల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగః ఉత్తరదేశే గంగా గోదావరియోర్ మధ్యదేశే రామనారాయణ క్షేత్రే అస్మిన్ శ్రీ దుర్ముఖి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం భృగువాసరే పుష్యమీ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య హనుమత్ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామినః ముద్దిశ్య స్వామినః ప్రీత్యర్థం అందరూ కూడా మీ యొక్క గోత్రనామములు మీ మనసులో ఒక్కసారి స్మరించుకుంటే మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం స్వస్త్యర్థం సమస్త సన్మంగళ వాప్త్యర్థం లోక కళ్యాణార్థం హనుమత్ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామినః శాంతి కళ్యాణ మహోత్సవ కర్మణి మమ అనేక జన్మసు